జూన్ 4 ఏదైతే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అనేకన్నా కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ప్రస్తుతం ఒంగోలులో బాగా జరుగుతున్నటువంటి చర్చ ఒంగోలు కార్పొరేషన్. ఎందుకంటే ఇక్కడ కార్పొరేషన్లో వైసీపీ బలం మెండుగా ఉంది. కానీ ఏదేమైనా సరే టీడీపీ వాళ్ళు కార్పొరేషన్లో పెత్తనం చేయాలనుకుంటా ఉన్నారు. దానికి తగ్గట్టే వైసీపీ కార్పొరేటర్లు, మేయర్లు, వీళ్ళ మేయర్తో పాటు కార్పొరేటర్లు అంతా వైసీపీ పార్టీని వీరి టీడీపీ పక్షాన్ని చేరుతారు అని రకరకాల కామెంట్లు, రోజుకు మీడియాలో రకరకాల కథనాలు ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. అసలు మనం ప్రస్తుతం మేయర్ గారి ఇంటి దగ్గరే ఉన్నాం, మేయర్ గారి పాటు ఉన్నాం. అసలు ఏం జరుగుతుంది కార్పొరేషన్లో, అసలు కార్పొరేటర్లు ఏంది, మేయర్ గారి పరిస్థితి ఏంటి, మేయర్ గారు టీడీపీ పక్షానికి చేరుతున్నారా, ఆమెతో పాటు కార్పొరేటర్లను తీసుకొస్తున్నారా, ఇలాంటి కొన్ని మేయర్ గారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేయర్ గారు. జూన్ 4 ఎన్నికల ఫలితాల అనంతరం జూన్ 4కు ముందు ఒక 5 కార్పొరేటర్లు వైసీపీ పార్టీని విడి టీడీపీలోకి చేరారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఇటీవల ఒక కార్పొరేటరు టీడీపీలోకి చేరారు. ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ బలం కార్పొరేషన్లో 12కి చేరింది అనుకుంటా. ఆ తర్వాత కూడా వరుసగా ఏంది అసలుకి ఇది, మేయర్ మారుతారంట, ఒకరోజు ఏమో మేయరు వెళ్తున్నారు బయటికి అని అంటారు, ఒకరోజు ఏమో ఆ మేయర్కి ఇంకా 4 సంవత్సరాలు అంటే ఇంకా టైం ఉంది కదా, అందుకని మేయర్ గారు బాగా ధీమాతో ఉన్నారు. ఏంది దీనికి అసలుకి ఏం చెప్పండి. ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ఎప్పుడైనా సరే గవర్నమెంట్లు మారినప్పుడు ఈ రకంగా అందరూ కూడా గవర్నమెంట్లో ఉండాలని కోరుకుంటున్నారు అని చెప్పి, కాబట్టి మీరు కూడా రండి అని పిలవడం అది సర్వసాధారణం. కానీ ఒక పార్టీ గుర్తు మీద గెలిచి తర్వాత ఇంకా మాకు పెద్దగా టైం కూడా ఏం లేదు, ఒక సంవత్సరం అంటే 20 నెలల టైం ఉంది. ఈ 20 నెలల టైంలో అక్కడికి, ఎందుకంటే మేము ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ ఉన్నా మేము కూడా ప్రజాప్రతినిధులమే కాబట్టి ప్రజలు కూడా మమ్మల్ని కూడా ఎన్నుకున్నారు కాబట్టి కంపల్సరీగా ప్రజలకి అవసరమైన పనులు చేయాలి. అలాగనే మీరు ప్రజల యొక్క అభిష్టం మేరకు మమ్మల్ని ఏ కారణం చేత ఎన్నుకున్నా డెవలప్మెంట్ మీద మేము దృష్టి పెట్టాలి కూడా. అయితే ఈ క్రమంలో మరి దురదృష్టవశాత్తు మరి గవర్నమెంట్ మారింది. ఇక్కడ ఒంగోలులోనే కాదండి, మొత్తం 17 నగరపాలక సంస్థల్లో మరి మేయర్లు అందరూ కూడా వైసీపీని, అలాగే జడ్పీటీసీలు, అలాగే జిల్లా పరిషత్లు కూడా మరి వైసీపీ కైవసం చేసుకుంది టోటల్గా. మరి ఇంత పెద్ద ఎత్తున మరి వైసీపీ ఉండే టైంలో మరి ఒక్క ఒంగోలు మీదనే మరి మీడియా ఎందుకు ఇంతగా ఫోకస్ చేస్తుందో అనేది నాకైతే అర్థం కావడం లేదు. కానీ ఖచ్చితంగా మేము మరి ఈ పార్టీ గుర్తు మీద గెలిచాము కాబట్టి అందరూ కూడా ఇదే పార్టీ దాని మీద మేము మరి పనిచేయాలి. మరి గవర్నమెంట్ ఏదైనప్పటికీ కూడా ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి సహకరించాలి. గవర్నమెంట్ చేసే పనుల్లో మేము వారితో కలిసి పనిచేయాలని అయితే అనుకుంటున్నాం. కానీ మరి ఇంతవరకు మీడియాలో వచ్చినట్లుగా మేము ఏది కూడా పార్టీలు మారాలనే ఉద్దేశం అయితే మాలో ఏమీ లేదని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఇప్పుడు మీరు అనుకున్నట్టే రాష్ట్ర వ్యాప్తంగా 17 నగరపాలక సంస్థలు అంటున్నారు. మీకంటే ఈ ఒంగోలుతో పోల్చుకుంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ పొంగనూరులోనే అక్కడ అయిపోయింది. ఇటీవల గిద్దలూరు మున్సిపాలిటీ ఎక్కడికక్కడే మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళు మొత్తం ఏకపక్షంగా టీడీపీ పక్కనకి కూటమి ఏదైతే ఉందో అక్కడ ఆ కూటమి పక్షానికి చేరుతూ ఉన్నారు. పర్టికులర్గా ఒంగోలు మీద ఎవరైనా దృష్టి పెట్టాల, ఒంగోలు మీద ఎక్కువ. ఇప్పుడు మన జిల్లా ఒంగోలు కాబట్టి దీని గురించి రకరకాల కామెంట్లు అనిపిస్తున్నాయి. ఏమనిపిస్తున్నాయి, ఎందుకంటే ఎలక్షన్ల ముందు ఇదే మేయర్ గారు అసలు నేను మేయర్ అనే ఆమెను ఇక్కడ బొమ్మని నాదేం లేదు, ఒక ఎస్సీ మహిళ అయినందువల్లే కదా నాకు ఇంత చిన్న చూపు, ఒక గౌరవపదమైన పదవిలో కూర్చోబెట్టాను నన్ను, జిల్లా ఫస్ట్ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత ఒంగోలులో మొట్టమొదటి మేయర్ని, కనీసం ఆ గౌరవం గుర్తింపు కూడా లేదు, ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగం కూడా నా చేతుల మీద ఇవ్వలేకపోయాను, వరకే నేను కీలు బొమ్మనేడ పొద్దున్నే రెడీ ఆఫీస్కి వచ్చి కూర్చోవటం, కాసేపు మాట్లాడుకోవటం, ఇంటికి వెళ్ళిపోవటం, అంతవరకేను. మొత్తం పిఏ కృష్ణారెడ్డి, చిన్నబాబు, బాలినేని ప్రణీత్ రెడ్డి వాళ్ళ కనుసన్నల్లో అంతా నడిచింది అని మీరే చెప్పారు. అదే మీరు అట్లా కాదు, నేను కీలు బొమ్మను, నేనేమి చేయలేదు, నేను బొమ్మను అని చెప్పేసి మీడియా కథనాలే. కానీ ఇప్పుడు నేను గతంలో పిఏ కృష్ణారెడ్డి ద్వారాగానే పనులు జరిగించిన అని మాట వాస్తవం. కానీ ఈ రకంగా మరి ఏ పనులు చేయలేదనంటే ఈరోజు మరి కౌన్సిల్ సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ప్రతి సబ్జెక్ట్ కూడా మేయరు ద్వారాగానే జరగాలి, అలాగే కౌన్సిల్ ద్వారాగానే జరగాలి. అంటే కౌన్సిల్కి సంబంధించి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏదైనా ఉండేటప్పుడు కంపల్సరీగా మరి కౌన్సిల్ ద్వారాగానే ఆమోదం జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు మరీ అంటే మీడియా ఉన్నారు కాబట్టి మరీ ఎక్కువగా నేను ఒకటి చెప్తే 4 కవ్వించుకొని మాట్లాడటం అనేది కూడా కరెక్ట్ కాదు. ఏది ఏమైనప్పటికీ కూడా నన్ను మొట్టమొదట నాకు ఒక చరిత్ర సృష్టించడానికి అవకాశం కల్పించారు మరి మా వాసన. ఎందుకంటే ఫస్ట్ ఎక్కడైనా సరే ఇది ఒక చరిత్ర.
ఫస్ట్ మేయరు అనేది ఒక చరిత్ర. అలాగే నేను ఒక మహిళా మేయరు కూడా ఫస్ట్ టైం అయ్యింది అనేది కూడా నేను చాలా గర్విస్తున్నాను. అందులో అలాంటి అసక్తి ఫస్ట్ లేదు. మేయర్ అనేది ఓకే, నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మేయర్ గంగాడ సుజాత గారు చరిత్రే. కానీ చరిత్రలో నిలిచే పనులు ఏం చేయలేదు కదా, అది కదా చరిత్ర ఇప్పుడు మరలా. చరిత్ర నిలిచే పనులంటే ఇక్కడ ఒకటండి, గతంలో మా గవర్నమెంట్ రాగానే మరి 2 సంవత్సరాలు కరోనా, మీరు అందరూ కూడా మీడియా వాళ్ళు ఎక్కువగా మర్చిపోతున్న విషయం ఏంటంటే 2 సంవత్సరాల కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా తన ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మేడం, చిన్న మాట, బ్రతుకుతునేటప్పుడు ఒక్క చిన్న దాన్ని మాట. అది వదిలేశారు. మేడం, అంటే మేడం, వాళ్ళ మేడం ఆరోగ్య గారు, పరిస్థితుల మేడం స్థితిగతుల గారు, గురించి వదిలేశారు. మేడం గారు, డెవలప్మెంట్ అంటే ఎలా జరుగుతుంది? ఇప్పుడు మనకున్న పరిధిలో మనకి ఎంతైతే రెవెన్యూ ఉంటుందో ఆ రెవెన్యూ పరిధిలోనే మనం ఏదైనా డెవలప్మెంట్ చేస్తాం. అలాగనే మేము 2 సంవత్సరాలకే దాదాపు 100 కోట్లు అభివృద్ధి పనులు చేసాం. కావాలంటే అదే మీకు మీరు దానికి చూసుకో. అడుగుతున్నాను మేడం గారు. మీరే నాతో లాస్ట్ టైమే చెప్పారు, ఒక 7-8 నెలల క్రితమే చెప్పారు, ఆ, అమృత పథకం కింద తీసుకొచ్చినటువంటి నిధులతోటి బ్రహ్మాండంగా ఒంగోలులో శుభలు కాల్చుకున్నారు, ర్యాలీలు పెట్టారు, మోటార్ అవును, బైకులు. ఇప్పుడు చెప్పేది కూడా వినండి, ఇప్పుడు వినండి అట్లా మేడం కాదు. గారు, వినండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ, అది టెండర్ అయిపోయింది ఆల్రెడీ. మరి మొన్న కూడా ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు జనార్దన్ గారిని కూడా వాళ్ళు వచ్చి కలిశారు వర్క్ స్టార్ట్ చేయడానికి. అని ఎందుకంటే ఇప్పుడు ఆ కాదు, మీరు రోజు నిద్రపోతున్నారా? నిద్రపోవడం వయసు కాదు, వాళ్ళు. అది ప్రాసెస్. ఎప్పుడు ఒక ప్రాసెస్ అనేది చేసేటప్పుడు ఒక సంవత్సర కాలం ఎలాగో పడుతుంది. ఆ ప్రాసెస్ క్రమంలో అదంతా అయ్యి అయిపోయిన తర్వాత సీఎం కదా మనం మందులు సీఎం కాల్చాల్సింది. గారు సీఎం గారు వచ్చిన తర్వాత వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేద్దామనే ఉద్దేశంతో ఒక 2-3 నెలలు వెయిట్ చేసిన మాట వాస్తవమే. కానీ మా టైంలో ఇప్పుడు ఒక టెండరు, ఇప్పుడు ఎందుకంటే నగరంలో ఇప్పుడు అయిపోతే ఓపెన్ చేయటం ఉంది, ఒక ఎంతసేపు ఒక పని? కోటి రూపాయల టెండరు ప్రాసెస్లోకి రావడానికి ఒక 1 ఇయర్ పడుతుంది. అది మీకు తెలుసా? ఇక్కడ పర్మిషన్లు, అక్కడ పర్మిషన్లు, ఏసీకి వెళ్ళాలి, ఎస్సీకి వెళ్ళాలి, అక్కడ రకరకాలుగా ఆఫీసుల చుట్టూ తిరిగి మళ్ళీ అది లైన్లో రావడానికి ఒక 1 ఇయర్ పడుతుంది. ఒక టెండర్, ఒక కోటి రూపాయల టెండర్. అలాగా 339 కోట్ల రూపాయలతో చేసిన అది టెండర్ని ఓకే. ఇప్పుడు ఎంత టిట్కో టైం ఇల్లు, పడుతుంది? కట్టిన ఇప్పుడు టిట్కో ఇల్లు మీ వల్ల కాదా ఇవ్వటానికి? ఆ? కట్టిన టిట్కో ఇల్లు మీ వల్ల కాదా ఇవ్వటానికి? కట్టిన టిట్కోలు కడుతున్నా ఉన్నారు కదా, ఇప్పుడు చూస్తున్నారు. ఇప్పుడు మనకి నిధులు రిలీజ్ చేయాలి, తర్వాత అన్ని చేయాలి. మీకు టిట్కోలు పూర్తయింది కదా, అక్కడ ఏంటంటే రోడ్లు డ్రైన్లు వేయలేదనే ఉద్దేశంతో ఓపెన్ చేయలేదు. కానీ మొత్తం ఇక్కడ బిల్డింగ్ అయితే రెడీగా కంప్లీట్ ఉన్నట్టు అయిపోయింది ఇవ్వచ్చు కదా. కదా పాపం. ఏమండి? ఇక్కడ రెడీగా ఉన్నట్టు ఇవ్వచ్చు కదండి. ఇవ్వచ్చు, అదేగా ఇవ్వాలి, జూలై నెలలో ఇవ్వాలని చెప్పేసి అనుకున్నారు. ఈ లోపు మరి గవర్నమెంట్ మారింది. మారిద్దాం కానీ సంగతి మీకు తెలుసు కదా. పూర్తయిందా లేదా అనేది మనకు కావాల్సింది. ఇచ్చారు ఇవ్వలేదనేది కాదు, పూర్తి చేసి అంటే అన్ని హంగులతోటి మరి బాగా నీట్గా చేసి రోడ్లు డ్రైన్లు వాటర్ లైన్ సిస్టమ్ వాళ్ళు కరెంట్లు అన్నీ వేసిన తర్వాత ఇవ్వాలి. ఇల్లు అయితే పూర్తయింది, ఇల్లు పూర్తయిపోయి అలాగే ఇచ్చేస్తే వాళ్ళు ఎందులో ఉండాలి? కరెంట్ లేకుండా ఎక్కడ ఉంటారు? డ్రైన్లు వాటర్ ఫెసిలిటీ లేకుండా ఎక్కడ ఉంటారు? ఇల్లు పూర్తయితే సరిపోదు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అవసరము. దానివల్ల జూలై నెలకి పూర్తవుతుందన్న ఉద్దేశంతో దాని తర్వాత జూలైలో ఇవ్వాలనే ఎవరన్నా అడిగితే ఉద్దేశంతో మామూలుగా ఇట్లా అన్నారు. చెప్పని మొన్న వచ్చినప్పుడు చెప్పాడు బాలినోస్ గారు, ఏమని ఇట్లా మాట్లాడమ్మా ఆయన చెప్పేది ఏంటి మాకు తెలుసు కదా, నేను చిన్నపిల్లనా అలా చెప్పమనడానికి? అది తప్పండి. ఆయన కూడా మనము చెప్పారు కదా, మన ఏ మీటింగ్లో రకం ఏమన్నాడు, ఏమండి జనార్దన్ గారు మీరు వరకు అది ఇది చేసేది అనుకండి, నేను 300 కోట్లు పెట్టి నిధులు తెచ్చాను, ఇమీడియట్లీ ఇప్పుడు మీరు నీళ్ళు అండి, మీరు 2 సంవత్సరాల నుంచి మీరు ఇవ్వకుండా నీళ్లు ఇప్పుడు వచ్చిన తర్వాత ఆయనకి మీరు చెప్పాల్సింది పని, ఇంకేం ఆయన లేదు. ఎట్లా ఇస్తాడు కదా నీళ్లు? అంతా జగన్ గారు కూడా వచ్చే దాన్ని శంకుస్థాపన కూడా చేశారు. ఇక వర్క్ స్టార్ట్ చేయొచ్చు, స్టార్ట్ చేయడానికి రెడీగా ఉంది. ఇక స్టార్ట్ చేపిస్తే ఊరికి ఒక రాళ్ళు వరకు 6 వేస్తారు మీరు. నెలలు సంవత్సరంలో పూర్తయిపోతుంది. రాళ్లే మీరు వేసేది. రాళ్ళు ఏమైంది? ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ పర్మిషన్స్కి రావడానికి ఎంత టైం పడుతుంది? అది మనకి ఉండే నిధులను బట్టి అటు సెంట్రల్ గవర్నమెంట్ని అడగాలి, స్టేట్ గవర్నమెంట్ చూడాలి, ఇంకా నగరపాలక సంస్థలు ఏమైనా నిధులు ఏమైనా ఉన్నాయని చూసుకొని దాన్ని పర్మిషన్స్కే దాదాపుగా సంవత్సరాల టైం పట్టింది. అంత అయ్యి మన టెండర్ అయ్యి ఆ టెండర్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయ్యి పలానా వాళ్ళకి ఇచ్చిన తర్వాత దాన్ని వచ్చే క్రమంలో 3 నెలలు లేట్ అయినమాట వాస్తవమే తప్ప, అది కూడా జగన్ గారి చేత ఓపెన్ చేయించిన ఒకే ఒక కారణం చేత వాసన ఇప్పుడు ఆ లేట్ పట్టాలు చేశారు. ఆడికి వెళ్ళి మొన్న ఇచ్చిన పట్టలు ఆడకపోతే ఎవరి పట్ల వాళ్ళ దగ్గర ఉన్నాయి, స్థలాలు అక్కడే ఉన్నాయి, నెంబర్లు వేసారు, తీసుకోవచ్చు కదా. అదే పట్టాలు కానివ్వండి, నీళ్లు కానివ్వండి, దాని గురించి మీరు నన్ను క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది పక్కాగా అది రిజిస్ట్రేషన్ చేపించి ఇచ్చారు. మీరు ఇంకే రకంగా క్వశ్చన్ చేసినా అది ఇప్పుడు అక్కడ తప్పు ఇప్పుడు అవుతుంది. స్థలం ఇచ్చే ప్రయోజనం ఏంది మేడం? దానికి రోడ్డు లేకుండా, నీళ్లు లేకుండా, ఏం లేకుండా, ఎక్కడ? ఆడ పొలాలు ఊర్చేవరిని అవును, అన్నీ చేయాలి కదా. దానికి కూడా 200 కోట్లు శాంక్షన్ చేశారు కదా. ఆ రోడ్లకి అలాగనే వాటర్కి కరెంట్కి 200 కోట్లు శాంక్షన్ అయి ఉన్నాయి. చక్కగా ఇప్పుడు జనార్దన్ గారికి నేను చెప్పేది ఏంటంటే అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి దాన్ని అన్ని చూసుకొని దాని ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. అంతకుమించి ఏం లేదు. శ్రీనివాస రెడ్డి గారిని కలిసి ఏంటంట కథ? మేము గతంలో నేను ఆ రోజు చెప్పాను, చాలామంది నన్ను అడగడం జరిగింది, వాళ్ళు కూడా చెప్పాను. ఇక్కడ మీకు పోతే లాస్ట్గా మీరు అడుగుతున్నారు చెప్తున్నా. మాగుంట శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ, అదని ప్రోటోకాలు. ఒక మేయర్ ఎంపీని కలవకూడదా?
పార్టీలు కాదు. అక్కడ మేయర్ మొన్న మరి నారాయణ గారు వచ్చారు, మా మున్సిపల్ మినిస్టరు, మా శాఖ మినిస్టర్, మేము కలవాలి కదా, ప్రోటోకాల్ మీరే రాస్తారు. ప్రోటోకాల్ కూడా ఉల్లంఘించిన మేయరు. అరే పలకరించ కనీసం నగరానికి మినిస్టర్ గారు వచ్చినా కూడా కనీసం ఆమెను కలవడానికి కూడా ఆమెకి వీలు కాలేకపోయింది, దాని మీరే రాస్తారు. అంటే వెళితే ఒక రకంగా చెప్తారు, వెళ్ళకపోతే ఒక రకంగా చెప్తారు. ఇది మాత్రం ప్రజలని తప్పుదావ పట్టించకూడదు. అంటే మీడియా ఎప్పుడు కూడా మనకు అనుకూలంగా రాయిపోయినా పర్లేదు, కానీ ఉన్న విషయాలు వాస్తవాలు రాస్తే బాగుంటుందని చెప్పి వాస్తవాలు చూపిస్తే బాగుంటుంది. నేను మాగుంట గారిని కలిసింది నా పర్సనల్ పని కోసమో లేకపోతే ఇంకో దానికోసమో కాదు. మనకి కౌన్సిల్ మీటింగ్ వాయిదా అయింది, పాపం ఆయన వచ్చేసారు, మీటింగ్ ఉందనుకుని ఆయన వచ్చారు. కాబట్టి నేను మర్యాదపూర్వకంగా మీటింగ్ క్యాన్సిల్ అయిందని చెప్పడం నా బాధ్యత. కొంతమంది అన్నారు ఫోన్ చేసి చెప్పొచ్చు కదని, అది మర్యాద కాదని నేను ఫోన్ చేసి చెప్పలేదు. ఎందుకంటే ఒక పెద్ద ఆయనకి ఆయన ఫోన్ చేసి చెప్పడం మర్యాద కాదనే ఉద్దేశంతో నేను ఫోన్ చేయకుండా దగ్గరికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసి చెప్పడం, అది నా తప్పుగా కొంతమంది చెప్తున్నారు. వెళ్ళకపోతే అది తప్పు అని చెప్తారు, వెళ్తే అది తప్పు అని చెప్తారు. ఏం చేయాలి? ఇప్పుడు ప్రజాప్రతినిధుల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడం అంటే ఎంతవరకు కరెక్టు? మీ మీ ముఖంగా నేను ఆ ప్రజల్ని, మీడియా వాళ్ళని అడుగుతున్నా, ఓకే. మీరు చెప్పండి. మొన్న ఈ కార్పొరేటర్లు అల్పాహారం ఏంది? అదేదో మీకే తెలియాలి మరి, అల్పాహార విందులు ఏంటో అదేం జరిగిందో అనేది మీకు తెలియాలి. నాకైతే నా నోటీస్కి అయితే ఏమీ రాలేదు. ఎవరైనా సరే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కార్పొరేటర్లు కలిస్తే అది ఎంతవరకు తప్పు? కలవకపోతే మీరు కొంతమంది అన్నారు, మీరు ఇంకా ఎమ్మెల్యే కానీ కలవలేదు ఏమిటి, మీకు ప్రోటోకాల్ ఉంది కదా అని చెప్పేసి ఇలాగ రకరకాలుగా అన్నారు. నేను కూడా ఎమ్మెల్యే గారిని ఇప్పుడు కౌన్సిల్ దానికి ఆహ్వానించి వారికి కూడా పౌర సన్మానం చేయాలి, మేము కూడా ఎదురు చూస్తున్నాము. ఎప్పుడు కూడా మాకు ఒక సిస్టమ్ ఉంది, మాకు నేర్పించింది గవర్నమెంట్ కానివ్వండి, మా వాసన కానివ్వండి, పెద్దలను గౌరవించడం మాకు తెలుసు. అలాగనే వారిని కూడా సాధారణంగా ఆహ్వానించి మేము సన్మానించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. వాసు గారు వచ్చి మీడియా సమావేశం పెట్టి నేను మీకు అండగా ఉంటాను, మీ అందరికీ భరోసాగా ఉంటాను, కార్పొరేటర్లు మీరు అందరూ నేను మీకు అది ఇదని అన్ని చెప్పి వెళ్ళిన తర్వాత రోజు మీరు అల్పాహారం ఎందుకు వెళ్ళారు? అది నేను అడుగుతుంది. నేనేమి ఎవరి దగ్గర అల్పాహారం ఎందుకు? ఇప్పుడు నేను అసలు వెళ్ళలేదు, అసలు నాకు తెలియదు, తెలియని విషయాల గురించి నేను మాట్లాడుతూ వేస్ట్. ఇప్పుడు మీరు అంతా కలిసికట్టుగా ఉన్నాం, మనం ఒక టీం అంటున్నారు కదా. అవును టీమే. ఇప్పుడు మున్సిపాలిటీ ఇప్పుడు ఎవరి పర్సనల్ వాళ్ళండి, ఇది పర్సనల్ విషయాలు. ఎవరిని అలపారిందేనా లేదంటే ఇప్పుడు నేను ఒక మ్యారేజ్కి వెళ్తాను, టీడీపీ వాళ్ళు అయి ఉంటుంది, మ్యారేజ్ నన్ను పిలుస్తారు, వెళ్ళడం తప్పు కాదు కదా. అలాగే ఒక ఫంక్షన్స్కి పిలుస్తారు, అదేం తప్పు కాదే. అంటే అది పర్సనల్. అది అలా కాకుండా గవర్నమెంట్ పరంగానో లేకపోతే మున్సిపాలిటీకి సంబంధించి అంటే నేను అనేది ఏంటంటే పర్సనల్ అయితే పెళ్లికో ఫంక్షన్కో పిలవటం, పర్టికులర్గా వైసీపీ కార్పొరేటర్ల వరకే పిలిచి విందిస్తే దాన్ని పర్సనల్ అంటారా? ఎవరైనా సరే ఒకవేళ అలాగే వెళ్ళారని మీ నోటీస్కి వస్తే మీరు క్వశ్చన్ అడగాల్సింది వాళ్ళని, నన్ను కాదు. మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు సరిగ్గా సమాధానం చెప్తారు. ఇప్పుడు మేయర్ గారు ఎప్పుడైతే మారేది పార్టీ, నేను మీకేం చెప్పలేదే పార్టీ మారుతానని చెప్పి. బయట జనం జనాన్ని ఏముందండి, జనాలు గుసగుసలు ఆడుకుంటారు, మీడియా వాళ్ళు రాస్తారు. ఎందుకంటే మీకు ఒక వార్త కావాలి, అది మేయర్ వెళ్తే మీకు ఒక వార్త అవుతుంది, ఒక వార్త కావాలి. కాబట్టి నా మీద ఏదో చెయ్యాలి, ఎలాగైనా సరే నన్ను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో రకరకాలుగా క్వశ్చన్స్ అడగడం కానివ్వండి, రకరకాలుగా మాట్లాడడం కానివ్వండి జరుగుతుంది. జరగనివ్వండి, నాకు కూడా మంచిదే కదా. ఆ రకంగా జరిగి నేను ఎంత స్ట్రాంగ్గా ఉన్నానో ఏమిటి అనే విషయాలు జనాలు కూడా లాంగ్ రన్లో తెలుస్తుంది కదా. మొన్న లక్కీ షాపింగ్ మాల్ ఓపెనింగ్ ఉంది కదా, ఆ రోజు ఎమ్మెల్యే జనార్దన్ గారు మీరు పక్కన కూర్చున్నారు. అయ్యాం సార్ ఎప్పుడు రమ్మంటారు, ముహూర్తం పెట్టుకుని రమ్మంటారా లేకపోతే ఎట్టా అని అడిగారు? మీరు ఏమన్నా ఆయన ఏమన్నా మీకు ఏమైనా చెప్పారా? నేను అడిగాను. మీరు అనుకుంటే అట్లా ఆయన అడగండి, ఏం మాట్లాడారు చెప్తాడు. జనం ఏంటంటే మేయర్ గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుకుంటున్నారు సార్. అవునండి, ఇప్పుడు ఒక చోట ఒక ప్రోగ్రామ్కి వచ్చాము, అందులో పక్కన ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ రోజు జనార్దన్ గారు లేటుగా వచ్చారు. లేటుగా రావడం వల్ల వారి సీటు వాడికి కేటాయించడం జరిగింది. అది కూడా నా పక్కన సీటు రావడం జరిగింది. అవి వచ్చి నేను ఆమె పక్కనే కూర్చో, నేను పక్కకు పోతున్నాను ఏమని అనలేరు కదా. అలాగే నేను కూడా ఆయన మా పార్టీ కాదు, నేను పక్కన కూర్చొని నేను అనలేను కదా. అది మర్యాద. అది ఎందుకంటే మర్యాదగా పక్కన కూర్చునేటప్పుడు పలకరించడం, అది మా పర్సనల్ అండి. అది ఏం మాట్లాడారు మీకు చెప్పాల్సిన సరే అనుకుంటా అనుకోండి. మామూలుగా అనుకో సార్, ఎమ్మెల్యేగా మీరు వచ్చారండి, మేము నగరపాలక సంస్థ సార్, మీరు మాకు కొద్దిగా సహకరిస్తే, పార్టీలకు అతీతంగా మీరు సహకరిస్తే అందరం కలిసి ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం అని మాట్లాడుకున్నారు. అది ఓకే. నేను మీరు పర్సనల్ అడిగి నేనేమనుకుంటున్నాను, జనం కూడా ఏమనుకుంటున్నారు, మేయర్ గారు జనార్దన్ గారితో గుసగుసలాడుతున్నారు సార్, మంచి ముహూర్తం చూసుకొని ఒక రోజుగా గంప గుర్తుకు మొత్తం ఒక 20 మంది మీరు విదేశాలకు వెళ్ళేసి వచ్చేసేయండి, మేము వచ్చేసరికి మొత్తం నేను సంసిద్ధం చేస్తాను, ఒక మంచి ముహూర్తం ఖరారు చేసుకొని అందరం ఒకసారి ఇదవుదాం. మళ్ళీ నవ్వబాకండి మీరు, నేను సీరియస్. విదేశాలకి వెళ్ళొస్తారనే సంగతి నాకు తెలీదు, అలాగే వచ్చిన తర్వాత కలుస్తారన్న సంగతి నాకు తెలీదు. ఇవన్నీ కూడా మీరు సీక్రెట్స్ ఏముంటాయండి అందులో? ప్రజాప్రతినిధులు అలా కాదు, మానవ సహజం నైజం ఏంటంటే
ఎవరైనా సరే మనం ఒక చోట కలిసి పలకరించుకోవడం అనేది మర్యాద. ఆ మర్యాదను కూడా మీరు తప్పి మాట్లాడితే నేనేం చేయలేను. అలాగనే మా మధ్య ఏ రకమైన పార్టీలకు సంబంధించి ఏ రకమైన సంభాషణ రాలేదు. అదంతా మీరు మీరు పుట్టిస్తున్న పుకార్లు. ఆ ఎవరు నేనా? పుకార్లే షికార్లయ్యి నేనా? మొత్తం ఊరంతా తిరుగుతున్నాయి. తిరగనివ్వండి. నాకు కూడా నేనైతే అలాంటి వాటికి ఏం భయపడే పనేమైతే లేదు. ఇప్పుడు మీతో అందుబాటులో ఎంతమంది ఉన్నారు కార్పొరేటర్లు వైసీపీ వాళ్ళు అందుబాటులో ఉండడం మేయర్కి ఏంటి? మద్దతుగా? మేరకు మద్దతు ఏంటి? అందరూ కూడా మేరకు మద్దతు కాబట్టే కదా అందరూ ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నారు. అప్పుడు కాదు ఇప్పుడమ్మా. ఇప్పుడు కూడా 38 మందిలో ఒక అతను ఎవరో జనార్దన్ గారిని కలిశారు, కానీ కలిసాము అంతవరకే. నేను ఏమి కండు వేయించుకోలేదు, నేను ఊరికి మర్యాదపూర్వకంగా కలిసానని చెప్పారు. సరే, అందరూ కూడా నా వెంటే ఉన్నారు. 38 మంది నా వెంటే ఉన్నారు. మేమందరము కూడా వాసు గారు ఏం చెప్తే అదే చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మీరు రకరకాలుగా మాట్లాడి నా చేత అనవసరంగా ఏదో మాట్లాడించాలని లేదా ఏదో చెప్పించాలని మీరు ఎదురు చూస్తే మాత్రం అది పప్పులో కాలేసినట్టే. మాకేం పని? నేను మామూలుగా క్యాజువల్గా మేడం గారు నిన్న ఓపెనింగ్ దగ్గర కలిశారు కదా అన్నప్పుడు మీరు తప్పు నాకు అయ్యా ఫంక్షన్ ప్రోగ్రాము వాళ్ళు ఎవరో పిలిచారు, అటు ఎమ్మెల్యే గారు పిలిచారు, మేయర్గా నన్ను పిలిచారు. అయ్యా వెళ్ళాము అక్కడికి, ఆడ ఎమ్మెల్యే గారు కనపడ్డారు. సార్ నమస్తే సార్ ఎమ్మెల్యే గారు అన్నాను. ఏందమ్మా అన్నాడు. సార్ మేము పార్టీలకు అతీతంగా మీరు మా వైసీపీ అనుకోబాకండి, మీరు టీడీపీ ఎమ్మెల్యే. ఇవన్నీ బాగా ఎందుకు? చెప్పారు మేడం గారు. మీ మనసులో ఉండేవి మీరేదో నాకు చెప్పించాలని ఏమి కాదు. అట్లా అయితే డెవలప్ ఖచ్చితంగా చేస్తున్నామని అట్లా అనుకుంటా. కాదు. మేమేదో అవి నేను చెప్పని చదివి సీక్రెట్లు అంటే అప్పుడు అర్థం ఏమనుకోవాలి. జనం కూడా అంటుంది ఏంది, సరే. మేయర్ గారు జనార్దన్ గారితో మాట్లాడారు. సార్ మీరు వచ్చినాక ఒక వారం తర్వాత వస్తారు కదా, మన దగ్గర ఒక 15 మంది 16 మంది దాకా ఉన్నారండి, మొత్తం నీట్గా మొత్తం సెటరేట్ చేసి పెడతాను, ఒక హాల్ ఏదైనా తీసుకొని నీట్గా మనం వచ్చేస్తారు మన వాళ్ళు మొత్తం అని. ఇది మీరు ఆ ముసిమిసిన వాళ్ళు మాత్రం నమ్మకం. సీరియస్ సబ్జెక్ట్ ఇది. సీరియస్ కాకుండా ముసిముసిన మీరు ఆ మాట అన్నారంటే అసలు మీరు ఏం చేస్తున్నావు? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? మీరు ముసిముసిన మీరు అది వాస్తవం కదా? అది వాస్తవం కాదు. కావాలంటే మీరు జనార్దన్ గారిని కూడా అడగండి, ఎమ్మెల్యే గారిని అడగండి. మేము ఆయన ఏం మాట్లాడలేదు, ఊరికే పలకరించుకున్నాం అంతవరకు, విష్ చేసుకున్నాం. అది కూడా విష్ వాసు చేశాను గారు తప్పితే మాట్లాడి ఇంకా వెళ్ళిపోయిన తర్వాత మీరు కార్పొరేటర్లు మీటింగ్ పెట్టుకున్నారు ఒక రోజన్నా? మొన్న వాసు గారు మీడియా సమావేశం పెట్టి వెళ్ళారు కదా మేడం. వెళ్ళిన తర్వాత మరలా మీరు కార్పొరేటర్లతో అవును, నేను మీటింగ్ పెట్టాను. ఎందుకంటే అజెండా ఎమ్మెల్యే గారు కూడా నేను ఆ టైంకి ఉండలేకపోతున్నానమ్మా, నాకు కొంచెం పోస్ట్పోన్ చేయమని వారు రిక్వెస్ట్ లెటర్ పెట్టారు. కౌన్సిల్ మీటింగ్ పెడితే ఇంకా జనరల్గా ఏంటంటే కౌన్సిల్ మీటింగ్ పెట్టిన 2 రోజుల ముందు షాడో మీటింగ్ పెడతాం. ఎందుకంటే కౌన్సిల్ సబ్జెక్ట్స్ని మేమందరం కార్పొరేటర్లు అందరూ చర్చించుకొని దేని గురించి ఏం మాట్లాడాలనే విషయం మీద షాడో మీటింగ్ పెడతాము. అదే నేను మీటింగ్ ఉందనుకొని నేను షాడో మీటింగ్ పెట్టడానికి అందరిని ఆహ్వానించానంటే నేను అందరికి ఫోన్లు వెళ్ళిన ఒక అరగంటకో గంటకో మనకి లెటర్ వచ్చింది ఇలాగా పోస్ట్పోన్ చేయమని. మరి మర్యాదపూర్వకంగా మరి మొదటి మీటింగ్ కాబట్టి యాక్చువల్గా మేయరు డేట్ ఇచ్చేది కానివ్వండి, అలాగే సమావేశానికి సంబంధించి మేయర్దే ప్రయారిటీ. తద్వారాగా నేను ఇచ్చినా కూడా మరి ఎవరిని రిక్వెస్ట్ చేసి మేము వస్తాము, కొంచెం మాకు టైం ఇవ్వండి అని అంటే ఇవ్వాల్సిన బాధ్యత కూడా అది మర్యాద కాబట్టి ఆ మర్యాదపూర్వకంగా మేము దాన్ని పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఆ విషయాన్ని ప్లస్ అంటే ఇంకా ఆల్రెడీ కార్పొరేటర్లకి ఫోన్ చేసి చెప్పాము, పిలిపించాం కాబట్టి ఈ పనిగా మేము ఇలా పోస్ట్పోన్ అయ్యిందని చెప్పి ఇంకా సబ్జెక్ట్స్ నెక్స్ట్ వాయిదా వేసామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇలాగ మా మధ్య కార్పొరేటర్లు మేయర్ అన్న తర్వాత అనేక పర్యాలు కలుసుకుంటాం, మాట్లాడుకుంటాం. అది పెద్ద ఇష్యూగా మాట్లాడితే నేనేం చేయాలి? అదేం పెద్ద ఇష్యూ ఏం కాదే. కార్పొరేటర్లు మేయర్ దగ్గర రావాలి. మొన్న వాసు గారు మీడియా సమావేశానికి కూడా ఒక 5-6 కార్పొరేటర్లు రాలేదు అని చెప్పనంటే అదేంటండి అలా మాట్లాడతారు? ఇప్పుడు నేను కూడా కాస్త లేట్కి వెళ్తే ఎందుకు లేట్ కావని ఎగ్గొట్టాలని అంటారు. వాళ్ళు రాకపోతే ఎవరికి పర్సనల్ విషయాలు ఉండవా? ఒకళ్ళ ఇద్దరు ఊరు వెళ్ళారు, వాళ్ళకి ఏమి హెల్త్ బాగాలేదు, మరి దానికి రాకుండా ఉంటారు కదా. నేనంటే ఇప్పుడు మేడం మీకు నాకు మధ్యలో రిలేషన్ బాగుంది అనుకోండి మేడం, ఇప్పుడు మేయర్ గారికి నాకు మధ్యలో రిలేషన్ బాగుంది అనుకోండి, ఏముండదు. అట్లా కాకుండా మన ఇద్దరి మధ్యలో చిన్నపాటి మనస్పర్ధ వచ్చింది అనుకో, చిన్నది జరిగింది దాన్ని పెద్దదిగా చూపిస్తారు. సహజం కదా అది. అది సహజమని అంటే అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అది చూపించాలంటే నిజాలు తెలుసుకొని చెయ్యాలి. ఇప్పుడు రానంత మాత్రం అవతల వాళ్ళని, ఇప్పుడు సపోజ్ నేను ఏదైనా దేనికి వెళ్ళలేదు అనుకోండి, ఫస్ట్ నన్ను అడగాలి, ఏమైందమ్మా ఎందుకు రాలేదని అడిగితే నేను చెప్తాను కారణం. నన్ను అడగకుండానే మీరే నిర్ణయం చేసుకొని మాట్లాడుతాం, అది ఎంతవరకు కరెక్టు? అసలు ఏమాత్రం ఆలోచించకుండా మీ చేతిలో ఒక కెమెరా ఉందని, లేదంటే పెన్ ఉందని, ఒక పేపర్ ఉందని ఇష్టం వచ్చినట్టుగా మమ్మల్ని పట్టుకొని ఆ రకంగా ఇబ్బంది పెట్టడం అది ఎంతవరకు కరెక్టు? అది ఎందుకు ఆలోచించట్లేదు మీరు? ఎవరు ఇబ్బంది పెట్టారు మేడం? ఎవరు? మీరే. మీ మీడియానే పెడుతుంది, ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా. అట్లా పెట్టకండి, ఎందుకంటే అది కరెక్ట్ కాదు. అది ఏది ఏమన్నా ప్రభుత్వాలు మారేటప్పుడు ప్రభుత్వం మారినంత మాత్రం పనులేది మారవు, అవే పనులు. అదే ఏ ప్రభుత్వం అయినా సరే డెవలప్మెంట్ మీద దృష్టి పెడతారు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ అయినా సరే వారు
డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టారు కాబట్టి మేము కూడా ఖచ్చితంగా ఆ డెవలప్మెంట్ మీద సహకరిస్తాం. అందులో పెద్ద విశేషం ఏమున్నది? అలా సహకరించిన క్రమంలో ఎమ్మెల్యే గారిని కలవాల్సి వస్తుంది, మినిస్టర్ని కలవాల్సి వస్తుంది, ఎంపీని కలవాల్సి వస్తుంది. దాన్ని ఎందుకు కలిశారో మరి మీరే చెప్తున్నారు. నేను చెప్తున్నాను కదా, కలవకపోతే కలవలేదు అని అంటారు, కలిస్తే కలిశారు అంటారు. ఏం జరిగిపోతుందని చెప్పేసి ఇలాగ చిన్న విషయాన్ని సెలవులు పొలవులుగా చేసి మీ రేటింగ్ని పెంచుకుంటున్నారు తప్పితే ఎక్కడైతే ఏమీ లేదు. అది ఓకే. ఇప్పుడు నిన్న మినిస్టర్ గారిని కలిసారు గారు మేడం, మున్సిపల్ శాఖ మంత్రిని. మీ కార్పొరేషన్కి ఆయన ఏమడిగారు మీరు? ఫలాంది ఇక్కడ మెయిన్ ఫలానా సమస్య ఉందండి, దీన్ని మీరు తీర్చండి అని చెప్పి మీరు ఆయన దగ్గర తీసుకెళ్ళిన సమస్య తీసుకెళ్ళి ఉన్నాయి. ఏంటంటే మినిస్టర్ గారు ఫస్ట్ టైం వచ్చారు, వారిని మర్యాదపూర్వకంగా కలిసాము. తర్వాత నాకు మున్సిపల్ బిల్డింగు అంటే ఆఫీస్ బిల్డింగు, అదే ఓల్డ్ బిల్డింగ్ ఇప్పుడు మేము ఉన్నది. అదేంటంటే వర్షాలు పడుతుంటే పైనుంచి పెచ్చులు రాలిపోతున్నాయి. ఒకసారి నా తల మీద కూడా పడాల్సింది నా ఛాంబర్లో. మేము ఇలాగ ఎలక్షన్ అయిన తర్వాత ఏదో పైన పూతలు వేసేసి మాకు ఇచ్చేసారు. కానీ అదైతే కొంచెం బిల్డింగు ఇంకొక 2-3 ఏళ్ళు పోతే ఖచ్చితంగా బిల్డింగ్ పడిపోయే పరిస్థితిలో ఉంది. అందుకని నేను అర్జెంటుగా బిల్డింగ్ పర్మిషన్స్ కూడా అన్నీ వచ్చేసినాయండి. ఇంకా టెండర్ కూడా అయింది. అది తొందరగా స్టార్ట్ చేయమని చెప్పేసి వాళ్ళని అడగడం జరిగింది. అయితే దాన్ని కూడా మన గౌరవ ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే, అమ్మ దాని గురించి మనం మళ్ళీ మాట్లాడదాము. ఎందుకంటే నేను అక్కడ పెట్టింది ప్రస్తుతం పెట్టింది 3 కోట్లకే. మేము ఆల్రెడీ మా టైంలో 8 కోట్ల వరకు పెట్టున్నాము. కాబట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, దాని తర్వాత చర్చించుకొని ఒక నిర్ణయానికి వద్దామని చెప్పేసి మినిస్టర్ గారు ఎదురుగానే వారు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాకేంటంటే మెయిన్గా పోతురాజు కాలువ పనులు ఇంకా పూర్తి కాలేదు. అక్కడ ఇళ్ళు అడ్డం రావడం వలన వాళ్ళందరూ కూడా మాకు నివాసం పోతుందని వాళ్ళు అడ్డం పడటం వలన దాన్ని కొంత ఆపారు. కానీ ఎలాగైనా సరే మనకు పోతురాజు కాలువ పూర్తి చేయడం చాలా ముఖ్యమైన పని, అదొకటి. అలాగనే మన మున్సిపాలిటీ బిల్డింగు, కార్పొరేషన్ బిల్డింగ్ కూడా కట్టాలి. ఎందుకంటే కొత్త కార్పొరేషన్ అయిన తర్వాత కొత్త బిల్డింగ్ కూడా కట్టి కొత్త బాడీలో ఈ పని జరిగిందని మేము కొత్తగా సరే మీరు ఏమైనా కొత్త గవర్నమెంట్లోనే మంచిదే కదా, పని జరిగిందంట అంటే మాకు కూడా సంతోషం కదా, మా హయాంలో జరిగిందని. అప్పుడు అదో బిల్డింగ్ ఒకటి, ఇంకా కొన్ని డెవలప్మెంట్ మీద కొన్ని స్థలాలు కూడా మేము కేటాయించడం జరిగింది. వాటిని గురించి కూడా మరి కనీసం బీఓటీ సిస్టంలోనో లేదంటే ఇంకా టెండర్ ద్వారాగానో ఎలాగైనా సరే అవి కూడా డెవలప్మెంట్ మీద కొన్ని పనులన్నా మా టైంలో చేయాలని చెప్పేసి నేను మినిస్టర్ గారిని అడగడం జరిగింది. మినిస్టర్ గారు కూడా తర్వాత అన్నీ చర్చించుకుందామమ్మా, మళ్ళీ మాట్లాడదామని చెప్పారు. అయితే ఇప్పుడు మీరు మాత్రం పార్టీ అయితే మారేదేం లేదు. అసలు ఎందుకు మీరు పదే పార్టీలు మారుతారా అని చెప్పేసి అవన్నీ ఇప్పుడు మనం మాట్లాడాల్సిన పరిస్థితులు కాదండి. అది ఎందుకంటే ఇప్పుడు కార్పొరేట్లో అందరూ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మనము ఎక్కువ మంది ఉన్నాము కాబట్టి ఎక్కువ మంది ఒకే దాని మీద మీరు ఏమన్నా అనుకోండి. ఇంకా అది మీకేంటి, మేము పార్టీ మారాలని మీకు ఉంది కాబట్టి మేము పదే మరి లేకపోతే ఎందుకు ఇంకా మీకు ఎక్కడ క్వశ్చన్ చూసినా తిప్పి మళ్ళీ అక్కడికే వస్తుంది. అది కరెక్ట్ కాదు. అది సరే, మీరు అనుకున్నట్టుగా మీరు పార్టీ మారొద్దు, మీ పార్టీలోనే మీరు ఉండండి, వైసీపీ పార్టీలోనే. ఓకే, ఏదైతే టీడీపీ కూటమి ఎమ్మెల్యే గారు ఉన్నారో ఎమ్మెల్యే గారితో కలిసికట్టుగా మీ కార్పొరేటర్లు మీరు నగరపాలక సంస్థని బాగా అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా మేము కూడా కోరుకుంటున్నాం. ఖచ్చితంగా మేము కూడా అభివృద్ధి పనిలో మేము ఏదన్నా తప్పు పని చేస్తే మీడియా మీరు ముందే ఉన్నారు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు గమనిస్తారు. అభివృద్ధి విషయంలో మేము ఎప్పుడు కూడా వెనకంచి వేయము, అలాగనే మేము ఎప్పుడు సహకరిస్తాము. అందులో మాకు ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏమీ లేదు. ఎమ్మెల్యే గారు కానివ్వండి, ప్రభుత్వానికి కానివ్వండి, మినిస్టర్ గారు కానివ్వండి, అందరికీ కూడా సహకరించి అందరము కలిసి ఈ యొక్క డెవలప్మెంట్ పనిలో మేము ముందుకు పోతామని చెప్పేసి మేము మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, నగరపాలక సంస్థలో మొట్టమొదటి మేయర్గా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి మీరు దిగిపోయేటప్పటికి మీ పేరు కూడా పలాని ఫస్ట్ మేయర్ టైంలో ఇది జరిగింది అనేది ఒకటి చేయాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి, తప్పకుండా.